బేరీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. టెలికాం అడ్వైజరీ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్. వేల సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఘనంగా మహాశివరాత్రి. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన కబ్జాదారులు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రంపల్లి పంచాయతీ పరిధిలో మహాశివరాత్రి సందర్భంగా తమిళేరు రిజర్వాయర్ ప్రాజెక్టు దగ్గర బుధవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తమిళేరులో పుణ్య స్నానాలు ఆశ్రయించిన అనంతరం పెద్దలకు బియ్యాలు సమర్పించారు. అక్కడ కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ మహాకొడతం మహాశూలం మహాశివుడిని భక్తులు దర్శించుకున్నారు. అక్కడ జరుగుతున్న చెన్నరాయన సేవను తిలకిస్తూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు భక్తులు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజారి అంజనరావు మాట్లాడుతూ ముందుగా మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలకి సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇక్కడ 60 అడుగుల శివలింగం ఏర్పాటు చేస్తున్నాం. దయ ఉంచి దాతలు సహకరించగలరని ఆయన కోరారు. ఆటో కూల్ కార్ డెక్కర్ జనరల్ ట్రేడింగ్ స్పేర్ షాప్ ను ప్రారంభించారు. హోల్సేల్ అండ్ రిటైల్ వాహనాలకు సంబంధించి అన్ని పార్సల్స్ మా వద్ద లభించును. కరీంనగర్ అశోక్ నగర్ ఎన్ఎన్ గార్డెన్ రోడ్ లో నూతనంగా ప్రారంభించారు. సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ రిబ్బన్ కట్ చేసి ఆటో కూల్ కేర్ టెక్కర్ షాప్ ను ప్రారంభించారు. షాప్ యజమాని మహమ్మద్ అజరుద్దీన్ మాట్లాడుతూ మా వద్ద కార్లకు సంబంధించిన అన్ని రకాల డెక్కర్స్ వస్తువులు లభించును. స్వచ్ఛమైన ధరలకు ఇవ్వగలమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, మొహమ్మద్ సలీం, పాషా బర్కత్ వలి, అతీనా, అలీబాబా మేరాజ్, సాజిద్ శ్రీను, మాజీ కార్పొరేటర్ సయ్యద్ సోయల్, షేక్ బిలాల్ షాప్ ఓపెనింగ్ తర్వాత షాప్ను సందర్శించి ముఖ్య అతిథులు ఏసీబీ విజయసారథి మరియు అబ్దుల్ గఫార్ లయన్ పాల్గొని మీడియాతో మాట్లాడారు. మెట్టుగుట్ట శివాలయంలో శివుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే నాగరాజు. నగరంలోని శివాలయాలను దర్శించుకుని మొక్కులు చెల్లించిన ఎమ్మెల్యే నాగరాజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలు శివనామ స్మరణతో మారుమోగాయి.
వర్ధన్నపేట నియోజకవర్గం ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీ నాగరాజు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 64వ డివిజన్ పరిధిలోని మడికొండ స్వయంభూ శ్రీ మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం నందు మహాశివరాత్రి పర్వదినం శివాలయంలో శివుడికి ప్రత్యేక అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందిన గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు తొలుత ఆలయ చైర్మన్ డైరెక్టర్లు ఎమ్మెల్యే గారికి స్వామివారి శేషవస్త్రం కప్పి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో పవిత్రంగా ఉపవాసం ఉండి శివుని అనుగ్రహం పొందేందుకు భక్తులు గొప్పగా నిర్వహించే పండుగ మహాశివరాత్రి అని అన్నారు. ఆ పరమశివుని ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర మరియు వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ పరమశివుని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పైడిపాల రఘుచందర్, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజరాజేశ్వర దేవస్థానం సింగారం శివాలయంలో ఘనంగా పూజలు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని సింగారం గ్రామంలో బుధవారం 13వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో సింగారం గ్రామంలో శివాలయం వెలిసినటువంటి చరిత్ర ఉంది. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్, యూత్ సభ్యులు గత 5 సంవత్సరాల నుండి ముందుకు వచ్చి ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజరాజేశ్వర దేవస్థానంలో బుధవారం వేద పండితులు, భక్తులు భక్తి శ్రద్ధలతో శివాలయం శిథిల వ్యవస్థలో ఉన్నప్పటికీ భక్తులు భారీ సంఖ్యలో హాజరై పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కులు సమర్పిస్తారు. దేవాలయానికి వచ్చిన భక్తులకు నిర్వాహకులు తాగునీటి సౌకర్యంతో పాటు అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. లక్ష్మీదేవర, పోతరాజు, ఆదివాసీ కళాకారులతో విన్యాసాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామ యూత్ సభ్యులు మాట్లాడుతూ, మా గ్రామంలో సమ్మక్క సారక్క, రాములవారి దేవస్థానం, హనుమాన్ గుడి, రాజరాజేశ్వర దేవస్థానం పూర్వం నుండి ఉన్న దేవాలయం అన్ని దేవతలకు పూజలు జరుగుతున్నప్పటికీ దేవునికి నిజమైన గుడి లేదని, ప్రభుత్వం సింగారం గ్రామ దేవతలకు గుడులు మంజూరు చేయాలని గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు కోరారు. లక్ష్మీదేవర పూజారులతో మేకల వంశస్థులు మరి ఉన్న కానీ మనం వినియోగించుకుంటాం.